ఈ ప్రపంచంలో మనకు తెలియకుండా మన జీవితాన్ని తాకే విషయాలు ఎన్నో జరుగుతుంటాయి. మన పని మనం చూసుకుంటూ ఆకాశం వైపు చూసే టైం కూడా లేకుండా రోజులు గడిపేస్తున్నాం. కానీ ప్రతి సంవత్సరం కేవలం 2 రాత్రులు మాత్రమే ఆకాశం మనకి ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఏం చెప్పడానికి కాదు, ఏం అడగడానికి కాదు, మనకు మనమే వినిపించుకోవడానికి. ఈ కథ నక్షత్రాల గురించి కాదు, ఆకాశం గురించి కూడా కాదు, మన గురించి, మన ప్రపంచం గురించి. మనం చిన్నప్పటి నుంచి ఒక నమ్మకాన్ని వింటూ ఉన్నాం. ఎవరో చెప్పారు, నక్షత్రం పడితే వెంటనే కోరిక కోరుకుంటే మన కోరిక నెరవేరుతుందని. మనకప్పుడు తెలియదు, నిజంగా ఒక నక్షత్రం పడితే ఈ భూమి మిగలదని మనకెవ్వరికీ తెలియదు. అయినా మనం నమ్మాము, ఎందుకంటే మన మనసుకి అద్భుతాలు కావాలి. అలాంటి అద్భుతాలే ఈ కథకి ఒక మూలం. మనం చూసేది నిజంగా ఏంటి? ఒక రాత్రి నువ్వు టెర్రస్ మీద నిలబడి ఆకాశం వైపు చూస్తున్నావు అనుకో. ఒక్కసారిగా ఒక వెలుగు రేఖ ఆకాశాన్ని చీల్చుకుంటూ వెళ్ళింది. మన గుండె ఒక్క సెకండ్ ఆగిపోతుంది. ఇదేనా నక్షత్రం పడటం అనే ప్రశ్న మన లోపల ఉంటుంది. కానీ నిజానికి అది నక్షత్రం కాదు, అది ఒక చిన్న రాయి. అంతే, ఒక చిన్న రాయి. కానీ ఆ చిన్న రాయి కథ మన ఊహల కంటే చాలా పెద్దది. ఆ రాయి ఎక్కడ పుట్టింది? ఇప్పుడు మనం భూమి నుంచి చాలా దూరంగా వెళ్ళాలి. సూర్యుడికి దగ్గరికి వెళ్ళాలి. సూర్యుడి చుట్టూ ఒక విచిత్రమైన వస్తువు తిరుగుతూ ఉంటుంది. అది గ్రహం కాదు, కామెట్ కాదు. దాని పేరు 3200 ఫేతాన్. ఈ ఫేతాన్ సూర్యుడికి చాలా దగ్గరగా వెళ్తుంది. అంత దగ్గరగా వెళ్తే వేడిని తట్టుకోలేక తన శరీరం నుంచి చిన్న చిన్న రాళ్ళని వదులుతుంది. అలా వదిలిన రాళ్ళు స్పేస్లో ఒక అదృశ్య మార్గంలా తయారవుతాయి. కళ్ళకి కనిపించదు, కానీ ఉంటుంది. భూమి చేసే ప్రయాణం. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిందే. అందులో ఏ రోజైనా కాదు, ప్రతి సంవత్సరం డిసెంబర్ మధ్యలో మాత్రమే భూమి ఆ రాళ్ల దారి మీదకి అడుగు పెడుతుంది. అది కూడా కేవలం 2 నుంచి 3 రోజులు మాత్రమే. అదే డిసెంబర్ 13, డిసెంబర్ 14, డిసెంబర్ 15. అంతే. మిగతా 362 రోజులు కూడా ఆ దారి వైపు కూడా భూమి వెళ్ళదు. అప్పుడు ఏం జరుగుతుంది? భూమి ఆ దారిలోకి వెళ్ళగానే ఆ చిన్న రాళ్ళు భూమి వైపు దూసుకొస్తాయి. మనం భయపడాల్సిన పని లేదు. అవి పెద్దవి కాదు, భూమిని తాకేంత బలం కూడా లేదు. గాలిలోకి వచ్చేసరికి గాలి ఘర్షణ వలన వాటికి మంటలు అంటుకుంటాయి. అవి కాలిపోతున్న క్షణమే మనకి వెలుగు రేఖలా కనిపిస్తుంది. మనం ఆనందించే క్షణం కూడా అదే, కానీ వాటి చివరి క్షణం కూడా అదే. ఎందుకు ఇవి అందంగా కనిపిస్తాయి? ఎందుకంటే అవి చాలా వేగంగా వస్తాయి. సెకనుకు లక్షల కిలోమీటర్ల వేగంతో వస్తాయి. ఆ వేగం మన కళ్ళకి ఒక మాయాజాలంలా కనిపిస్తుంది. అందుకే జెమినిడ్స్ మీటియర్ షవర్ ప్రపంచంలోనే అత్యంత అందమైనదిగా చెప్తారు. భయమా, ప్రమాదమా? చాలామందికి ఒక భయం ఉంటుంది. ఇవి భూమిపైన పడితే ఏం జరుగుతుంది అని. ఇవి ఇసుక గింజంత కూడా ఉండవు. భూమి వాతావరణం వాటిని లోపలికి కూడా రానివ్వదు. అందుకే మనం భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు చూస్తున్నది ప్రమాదం కాదు, ఇది ఒక ప్రకృతి ప్రదర్శన. ఎన్నో లక్షల సంవత్సరాల జీవితాన్ని కలిగిన ఒక చిన్న రాయి ఒక్క క్షణంలో మాయమవుతుంది. అలాంటిది 60 నుంచి 100 సంవత్సరాల వయసు కలిగిన మనిషి జీవితం ఎన్ని క్షణాల్లో మాయమవుతుంది? అయితే మనం చూసినప్పుడు ఏం చేయాలి? మనం ఏ మంత్రాలు జపించాల్సిన అవసరం లేదు, ఏ పూజలు చేయాల్సిన అవసరం లేదు. నీ చేతిలో ఉన్న మొబైల్ని పక్కన పెట్టేసి నీకు చాలా డిస్టర్బెన్స్గా ఉన్న ఏరియా నుంచి చాలా సైలెంట్గా ఉన్న ఏరియాకి వచ్చేసి నువ్వు ఒక్కడవే కూర్చొని ఆకాశం వైపు చూడు. ఒక మీటియర్ కనిపించినప్పుడు కోరిక కోరుకో, కానీ దేవుడికి కాదు. ఇది నీ మనసుతో ప్రపంచానికి. చివరి మాట, ఈ 2 రాత్రులు
మళ్ళీ తిరిగి రావు. ఆకాశం మనకి ఈ అవకాశం సంవత్సరానికి ఒక్కసారి ఇస్తుంది. నువ్వు చూస్తావో లేదో నీ ఇష్టం, కానీ ఒక్కసారి చూసావంటే మన లోపల ఏదో ఒక అద్భుతం కలిగినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఆకాశం ఈ 2 రాత్రులు మాత్రమే మనతో నిజంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ.